కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ చూద్దాం. మూవీ విషయానికి వస్తే గనక 1లో క్లైమాక్స్లో చూపించినట్టు అసలు హీరో వాళ్ళ నాన్న ఆ సర్కిల్ దగ్గర తిరిగగా ఏమైపోయాడు అనే అంశం మీద అయితే ఇంట్రడక్షన్ అయితే స్టార్టింగ్ ఇస్తారు. వచ్చాక దీని ఒక ఊరికి అండ్ కాంతారా అనే ప్లేస్ కి జరుగుతున్న డిస్కషన్ మీద ఫస్ట్ హాఫ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటుంటే ఎంగేజింగ్ అండ్ అక్కడక్కడ కామెడీ సీన్స్ తో బాగా డిజైన్ చేశారని చెప్పాలి. సీక్వెన్స్ అయితే చాలా హైలైట్ గా డిజైన్ చేశారని చెప్పాలి. అండ్ ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ యాక్షన్ గానీ హీరో యాక్షన్ గానీ ఎక్సలెంట్ ఉందని చెప్పాలి. మూవీ టెక్నీషియన్స్ విషయానికి వస్తే గనక రిషబ్ శెట్టి డైరెక్షన్ అండ్ యాక్షన్ ఒక పిల్లర్ అయితే, యాక్షన్ డిజైనర్ చాలా హైలైట్ గా అయితే మూవీని ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఎవరైతే చాలా క్లియర్ గా డిజైన్ చేశారు మూవీలో. అండ్ కెమెరామెన్ అయితే గనక చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి అండ్ ఎవ్రీ సీన్ ని చాలా బాగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా నీట్ గా డిజైన్ చేశారు. లేకపోతే లోకేష్ చంద్రనాథ్ మ్యూజిక్ ఇంకా చెప్పాలంటే గూస్ బంప్స్ అని చెప్పాలి. గూస్ బంప్స్ అనే వర్డ్ చాలా చిన్నది. ఆయన సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు బాగుంటాయి అండ్ ఒక వార్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ వార్ సీక్వెన్స్ బాగుంటుంది. ఇంకా క్లైమాక్స్ వచ్చేసి అయితే గనక మీకు లిటరలీ అరుపులని గూస్ బంప్స్ అని చెప్పాలి. అసలు రిషబ్ శెట్టి యాక్టింగ్ అనే మాట చాలా చిన్నది అని చెప్పాలి. ఎందుకంటే రిషబ్ శెట్టి నిజంగా మన కళ్ళ ముందు యాక్ట్ చేస్తున్నాడు, మన కళ్ళ ముందు చేస్తున్న విధంగా అయితే కనుక రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే ఉంది. థియేటర్ లో అరుపులు అరిసే విధంగా రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే ఉంది. అండ్ క్లైమాక్స్ లో వచ్చే సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో కానీ వేరే లెవెల్ అని చెప్పాలి. మస్ట్ వాచ్ ఎపిక్ థ్రిల్లర్ మూవీ అని చెప్తాను. అండ్ కన్నడ వాళ్ళకి రిషబ్ శెట్టి లాంటి డైరెక్టర్ చాలా రేర్ అని చెప్పాలి. ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, దాన్ని డైరెక్ట్ చేయడం చాలా హైలైట్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ చూసుకుంటే 1 word to say ర్యాంప్ అంతే, పీక్స్. అండ్ మీకు క్లైమాక్స్ లో గూస్ బంప్స్ మూమెంట్ ఒళ్ళు జడదలిస్తుంది. హైలైట్ ఉంది. మస్ట్ వాచ్ మూవీ. ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. 1 ఎంత హైలైట్ గా మీరు ఫీల్ అవుతారో 2 దానికి డబుల్ ట్రిపుల్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంత చెప్పినా తక్కువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.